సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్ అండి. రిటైర్డ్ టీచర్. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 18 నెలల కాలం ఎలా ఉందంటారు మీకు? కొంచెం సానుకూలంగా ఉంది సార్. ఇదివరకి ఇప్పటికి ఏంటంటే జీతాలు సకాలంలో వస్తున్నాయి. 1వ తారీఖు పెన్షన్లు కానీ జీతాలు కానీ బకాయిలు కొంతమేర చెల్లించారు, ఇంకా చెల్లించాల్సినవి ఉన్నాయి. అవి కూడా ప్రణాళికాబద్ధంగా మేము ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం చెల్లించమని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. డిమాండ్ ఎన్నడూ లేని విధంగా అసలు బకాయిలు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ ఎన్కాష్మెంట్ కానీ, లేదంటే లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, జీపీఎఫ్లు కానీ, లేదంటే పిఎఫ్లు కానీ, ఇవన్నీ అనేది ఇంత బకాయిలు అంత రావడానికి, బకాయిలు అంత కావడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలుకి ప్రభుత్వాలు ఈ ఉద్యోగుల మీద ఉన్నటువంటి ఈ బకాయిలన్నీ వాళ్ళు వాడేసుకొని ప్రభుత్వం జీపీఎఫ్ కానీ, జీఐఎస్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ మేము దాచిపెట్టుకునే డబ్బులు గవర్నమెంట్ మాకేం సొంతగా ఇచ్చేవి కావు. అలాంటివి కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ అవసరాలకు వాడేసుకొని దాన్ని బకాయిలుగా పెట్టి రిటైర్ అయిన వాళ్ళకి చెల్లించకపోవటం, సర్వీస్లో ఉన్నవాళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ అవసరాలకి వాడుకోవాలంటే ఇవ్వకపోవటం, అదొక మంచి సాంప్రదాయం కాకుండా తయారు చేసి ఉన్నారు. ఎందువల్ల అంటారు? గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 35,000 కోట్లు పెండింగ్ పట్టడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలు ఉద్యోగస్తుల మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం, చెల్లించకపోయినా ఏమవుద్దనేటువంటి అభిప్రాయం కూడా కావచ్చు. లేకుంటే ఉద్యోగస్తుల డిమాండ్లు కూడా తీర్చాలిగా. ప్రజల డిమాండ్లతో పాటు ఉద్యోగుల డిమాండ్లు కూడా క్రమబద్ధతిలో తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. మా డబ్బులు మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టినటువంటి విధానం మంచిది కాదనే ఆ రోజు ఉద్యోగులు వ్యతిరేకంగా ప్రవర్తించారంటే మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉందంటారా, లేదంటే మధ్యస్థంగా ఉందా, లేదంటే పూర్తి వ్యతిరేకంగా ఉందా? అసలు ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వ్యతిరేకంగా సార్. ఇంకా ఆ చర్యల్లోకి వెళ్ళాలి. కొంతమేర బకాయిలు చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఒక డిఏ ఇచ్చున్నారు మొన్న. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 డిఏలు ఉంటే ఒక డిఏ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా మేము కూడా మా సంఘాలు కానీ మేము కానీ అడిగేది ఏంటంటే ఒక షెడ్యూల్ తీసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజ్ వేసుకొని షెడ్యూల్ ప్రకారం బకాయిలు తప్పనిసరిగా ఉద్యోగస్తులను కూడా పరిగణనలో తీసుకొని చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. దానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఇప్పటి వరకు మేము భావిస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరు రిటైర్డ్ టీచర్ అన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఏదైతే కనుక నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత వస్తున్న మార్పులు, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులను అసలు ఎలా చూడాలంటారు? అసలు ప్రధానంగా ఆయన ఒక లాంగ్ షెడ్యూల్ ఈ 5 ఏళ్లలో ఒక నూతన విధానం తీసుకురావాలనేటువంటి ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా మెగా పేటీఎం కానీ, పీటీఎం కానీ, పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ, స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే స్కూల్స్కి టీచర్ ప్యాటర్న్ కానీ, ఇప్పుడు దాదాపు 30-40 మంది విద్యార్థులకే 4 టీచర్లు ఇవ్వటం, గతంలో 100 మంది విద్యార్థులు ఉంటే కూడా 2-3 టీచర్లు ఉండటం, ఇంకా కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా 5-10 రోజులు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒక దారిలోకి తీసుకొని, ఎందుకంటే 5-10 విద్యార్థులు ఉన్న చోట ఒక టీచర్ని పెట్టడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. దానికి కూడా భవిష్యత్తులో ఒక ప్రణాళిక తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూ కాన్సెప్ట్తో, కొత్త సిద్ధాంతంతో విద్యార్థుల్ని మంచి ఉన్నతమైనటువంటి దీనిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రణాళిక తీసుకొని ఉన్నారు. అయితే ఇది ఈ 3-4 సంవత్సరాల్లో చాలా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో స్కూళ్ళు నాడు నేడు పెట్టి స్కూల్స్ని బాగు చేశారు, కానీ ఎలిమెంటరీని తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపారు. అంటే ఈరోజు కూడా ఉంది అది. ఒక్కో చోట 1 to 10th ఉంది, ఒక్కో చోట 1 to 8th ఉంది. ఆ సిస్టమ్ పెట్టారు, కానీ దాన్ని ప్రణాళికాబద్ధంగా చేయకపోతే అక్కడ స్కూల్స్ డిఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని కొంచెం దీనిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్. సార్ ఇప్పుడు మరి ఏదైతే కనుక గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించలేదు, మరి అప్పుడు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే డిఎస్సి ప్రకటించడం కానీ, లేదంటే కనుక దాని తర్వాత మళ్ళీ 12 నెలల కాలంలోనే డిఎస్సి నిర్వహించేసి 16,500 పోస్టులు ఇవ్వటం కానీ, మళ్ళీ ఇప్పుడు మార్చిలో మళ్ళీ ఇంకో డిఎస్సి ప్రకటించడం కానీ అసలు ఎలా చూడాలంటారు? ఎలా సాధ్యమవుతుంది ఈ ప్రభుత్వానికి అసలు డిఎస్సీలు అనేటువంటివి తెలుగుదేశం 83 దగ్గర నుంచే ఎక్కువ డిఎస్సీలు జరుగుతూ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు టైంలో కూడా, ఆయన టైంలో కూడా ఎక్కువ డిఎస్సీలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా డిఎస్సీని మేము ప్రకటిస్తూ ఉన్నారు, మొదటి సంతకం పెడతా ఉన్నారు, ఇచ్చారు. అది సానుకూలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే స్కూల్స్లో టీచర్లు ఉంటాయి కదా, విద్యార్థులకు సరైనటువంటి బోధన జరిగేటువంటిది. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ టీచర్ ఉండాలి.
దాన్ని రేషనలైజ్ చేసుకోవాలి. చేసుకునే విధానంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇచ్చారు. అదే ప్రకారంగా అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే స్కూల్లో టీచర్ ఉంటేనే కదా విద్యాబోధన సరిగ్గా జరిగేటువంటిది. మరి అలాగే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తామంటా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు డిఎస్సి కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఇది ఒక సాంప్రదాయంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు టీచర్ పోస్టులు ఖాళీ ఉండకూడదు, ఎక్కడ విద్యాబోధన కుంటుపడకూడదు. ఒక క్రమ పద్ధతిలో డిఎస్సి ఇచ్చుకుంటా పోతే ఎక్కువ పోస్టులు అయిన తర్వాత భర్తీ చేయడం కూడా కష్టం అవుద్ది. ఇది విద్యా వ్యవస్థలో ఒక మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. సార్, అసలు దాదాపు 2 సంవత్సరాల్లోనే అంటే రేపు రాబోయే డిఎస్సి పోస్టులు 2500 కూడా కలుపుకుంటే కనుక 19,000 మంది టీచర్లను రిక్రూట్ చేయడం అంటే కనుక అసలు ఎలా చూడాలంటారు? అసలు విద్యా వ్యవస్థ మీద సరైన అవగాహన ఉన్న వ్యక్తే తీసుకున్నారనుకోవచ్చు అంటారా విద్యాశాఖను? మరి విద్యాశాఖ మీద మరి దాని మీద పట్టు ఉండబట్టే కదా అసలు ఈ ఖాళీలు ఉండకూడదు, డిఎస్సీలు జరపాలి రెగ్యులర్గా. ట్రాన్స్ఫర్ యాక్ట్ కూడా తెచ్చారు, బదిలీల చట్టం. ఎందుకంటే బదిలీలు ఎప్పుడు పడితే అప్పుడు చేయటం, ఎలా పడితే అలా స్కూల్స్ని డిస్టర్బ్ చేయకుండా బదిలీల చట్టం తెచ్చి మొన్న సమ్మర్లో ప్రతి మేలో మేము బదిలీలు జరుపుతామని చెప్పి ఒక హామీ ఇచ్చి, ఆ హామీ ప్రకారం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, కోర్టు కేసులు లేకుండా చాలా పకడ్బందీగా విజయవంతంగా ట్రాన్స్ఫర్స్ బదిలీలు జరిపిన సందర్భం మొన్నే చూస్తున్నాం మనం. అది ఒక మంచి పరిణామం. గత ప్రభుత్వంలో అటు జరిగినటువంటి విధానం లేదు. అంటే అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఒక్క డిఎస్సి నిర్వహించలేకపోవడానికి గల ప్రధాన కారణం ఎందుకు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే కనుక ఆయన చెప్పారు, విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేస్తాను, నాడు నేడు అంటూ స్కూల్ బిల్డింగులు కట్టాను నేను, డ్యూలింగోల్ ఏది దాన్ని ఏమంటారండి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే కనుక బైలింగోల్ అంటున్నారు. దాని తర్వాత వచ్చేదానికి ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నాడు. మరి ఇవన్నీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు టీచర్స్ రిక్రూట్మెంట్ మాత్రం ఎందుకని చేయలేకపోయారంటారు? మరి ఆయన దాని మీద దృష్టి పెట్టలా. నాడు నేడు అని పెట్టి స్కూల్స్లో రంగులు వేయటం, బలలో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడానికి కేటాయించారు. అది కూడా ఒక పద్ధతి లేకుండా స్టూడెంట్స్ని మరలా ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి ఈ స్కూల్స్ మొదలుపెట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూల్స్ని మోడర్న్ చేశారు. కానీ ఇక్కడ మరి పిల్లలు లేకపోతే ఈ స్కూల్స్ ఏమైపోతాయి, విలేజ్లో ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. అంటే ఒక ప్రణాళిక, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అటువంటి విధానాలు జరిగినటువంటిది మా అభిప్రాయం సార్. అలా కరెక్ట్ ప్రణాళికతో చేస్తే నాడు నేడు మంచి స్కీమే, స్కూల్స్ని బాగు చేయటం. అదేవిధంగా అక్కడ విద్యార్థులు ఉండాలి, టీచర్స్ ఉండాలి, అప్పుడు కదా దానికి నిండుదనం వచ్చేది. అది లేకుండా స్కూల్స్ బాగు చేసి ఉండి అక్కడ స్టూడెంట్స్ లేకుండా మళ్ళీ ఈ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి హై స్కూల్స్లో కలిపి ఈ స్కూల్స్ అన్నీ బాగు చేసిన స్కూల్స్ అన్నీ ఏమైపోతే ఆ ఖర్చు అంతా వేస్ట్ కదా. డిఎస్సి నిర్వహించకపోవడం అది వాళ్ళ పూర్తిగా వాళ్ళ మైనస్, వైఫల్యం. అదే జరుపుంటే నాడు నేడుతో పాటుగా అది కూడా జరుపుంటే వాళ్ళకి అది ప్లస్గా ఉండేది. టీచర్ పోస్టులు కావాలి కదా విద్యా వ్యవస్థలో. అంటే ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారు తీసుకున్న ఈ విద్యా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందంటారా? ఫ్యూచర్లో లాంగ్ కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే సిస్టమ్ కొత్తగా మెర్జ్ చేస్తూ ఉన్నారు, సిస్టాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మీడియం అనేది ఇంగ్లీష్ పూర్తిగా, కొన్ని కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి అధికారులు కానీ ఉపాధ్యాయులు కానీ దాని మీద శ్రద్ధ పెట్టి పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జరగాలి. జరగాలి.